ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు మన మొర వినేవాడు. మనము బాధపడినప్పుడు, మనము ప్రార్థించినప్పుడు, కన్నీరు విడిచినప్పుడు మనుషులు చూసి చూడనట్టు మన బాధను దాటి వెళ్ళిపోతారేమో, కానీ నా దేవుడు ఎవరో తెలుసా? నీ మొర విను దేవుడై ఉన్నాడు. నీ కన్నీళ్లు తుడుచువాడై ఉన్నాడు. అంతేకాదు, దానికి పరిష్కారమును అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. ఇంత మంచి దేవుని కలిగి ఉన్నాము. నిజముగా ఎంత ధన్యులమో కదూ. యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలయ్యా. మా మొరను వినే దేవునిగా మీరు మాకున్నారు. కరుణించు దేవునిగా నిలిచి ఉన్నారు. మీ కటాక్షము మాపై అనుగ్రహించుచున్నారు. అందుకై కృతజ్ఞతలయ్యా. ఎందరైతే మొరపెడుతున్నారో, నిజముగా మొరపెట్టువానికి బహు సమీపముగా ఉండువాడా, నీ పిల్లల ప్రార్థనలను మీరు ఆలకించి గొప్ప జవాబులతో, కరుణా కటాక్షములతో కిరీటముగా నీ పిల్లలకు అనుగ్రహించుచున్నందుకై స్తోత్రం. ప్రార్థించిన కార్యమును సఫలపరచండి. ప్రతి మంచి ప్రయత్నమును సఫలపరచండి అయ్యా. నీ పిల్లలు చేయు ప్రయత్నాలను ఆశీర్వాదకరముగా, వారి వెళ్ళు మార్గాలను దీవెనకరముగా సరళము చేయండి అయ్యా. ప్రతి శాపమును, నష్టమును తొలగించండి. మీ కృపలో బిడ్డలను వర్ధిల్ల చేసి ఆశీర్వదించి వారి మొరలను విని మీ కరుణను వారిపై అనుగ్రహించుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మనలను కరుణించువాడై ఉన్నాడు. నా మొర, నా బాధ, నా సమస్య ఎవరు చూడటం లేదు, పట్టించుకోవటం లేదని బాధపడనక్కరలేదు. మన ప్రార్థన ఆలకించు దేవుడు. ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడు. మన దేవుని యందు విశ్వాసం ఉంచి గొప్ప కార్యమును చూచుదుముగాక. ఆమేన్.